దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువారు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఈ ఉదయకాలంలో మీ అందరికి కూడా దేవుని పేరట మరి ఒకసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువారు మనకిచ్చిన కృపను బట్టి ఈ సిలువ శ్రమల ధ్యాన కార్యక్రమంలో ఒక సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే లూకాసు వార్తలో 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం దాకా ప్రభువారు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటనగా, వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధ ప్రశస్తమైన పాదములకు వందనాలు. నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రత్యేకమైన సమయంలో మంచి వర్తమానాన్ని, మీరు ఇచ్చిన సందేశాన్ని పంచుకొనడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ విశ్లేషణలో మీ సహాయం ఉంచమని, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు తండ్రి ప్రభా మీ కృపను అనుగ్రహించి, వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయమును అనుగ్రహించి, విత్తబడుచున్నటువంటి వాక్యము బిడ్డల హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపచేయమని, నాలో మీ ఆత్మ నుంచి మాట్లాడమని యేసయ్య దివ్యనామం ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభువారు ఇద్దరు దొంగలతో పాటుగా ప్రభువారు అక్కడ సిలువ వేయబడ్డారు. అయితే ప్రభువారు స్థానంలో సిలువ వేయబడవలసిన వారు ఎవరు అంటే, బందిపోటుగా ఉన్నటువంటి బరబ్బాను సిలువ వేయాలి. కానీ అక్కడ ఎవరిని సిలువ వేశారు అంటే, బరబ్బా స్థానంలో ప్రభువారిని సిలువ వేయటం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటంటే, అక్కడ సంఘటన ఏంటంటే, ఆ సిలువ వేయబడినటువంటి ఇరుప్రక్కల ఉన్నటువంటి దొంగలలో ఒక అతను మాత్రము ప్రభువారిని అడుగుతున్నాడు, ఏమయ్యా, నీవు దేవుడిని అని చెప్తున్నావు, దేవుని కుమారుడు అని చెప్తున్నావు, బాగానే ఉంది. నిన్ను గురించి మేము విన్నటువంటి మాటలు కూడా చాలా విషయాలు విన్నాము. నువ్వు చాలా అద్భుతాలు చేసావట, చనిపోయిన వారిని కూడా బ్రతికించావని, కుష్ఠరోగులను స్వస్థపరిచావని కూడా మేము విన్నాము. కాబట్టి అంత గొప్ప శక్తి ఉన్నటువంటి నీవు మా ఇద్దరిని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో, మా ఇద్దరిని కూడా రక్షించు అని ప్రభువారిని అడిగినట్లుగా అక్కడ వ్రాయబడింది. అయితే మొదటివాడిలో ఉన్నటువంటి దురాశ ఏమిటి, పేరాశ అంటే, తాను దొంగ అయినప్పటికీ, తాను మోసగాడైనప్పటికీ, తాను అల్లరి మోకలతో కలిసి ఎన్నో దురాఘాతాలు చేసినప్పటికీ కూడా శిక్ష నుండి తప్పించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విషయాన్ని మీరు గమనించాలి. అతను దొంగ అయినా, మోసగాడైనా, అల్లరి మోకలతో కలిసి పనిచేసినా, సమాజాన్ని దోసుకున్నా కూడా తను ఏం ఆశపడుతున్నాడు, శిక్ష నుండి తప్పించుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ప్రభువారిలో ఉన్న శక్తిని దేనికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు ఆయన? ప్రభువారిలో ఉన్నటువంటి శక్తిని ఆయన తప్పించుకోవటానికి ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు. అది తప్పు. ప్రియమైనటువంటి వారలారా, అది గమనించాలి. ముఖ్యంగా అది తప్పు. మనలో దోషాలు పెట్టుకొని, మనలో మోసాలు పెట్టుకొని, మనలో దురహంకారాలు, మనలో నానావికమైనటువంటి లోక సంబంధమైన విషయాలను మనలో ఉంచుకొని మనము ప్రభువారి సహాయాన్ని కోరాలనుకోవటం, పొందాలనుకోవటం, దేవుని కృపను పొందాలనుకోవటం, దేవుని ప్రేమను పొందాలనుకోవటం తప్పు. మనలో మారు మనసు లేకుండా, మనలో యథార్థత లేకుండా, మనలో నిజం లేకుండా మనము దొంగలుగాను, మోసగాళ్ళగాను, లోక సంబంధమైనటువంటి విషయాలలో పాల్గొనే వారముగా ఉండి దేవుని సహాయాన్ని పొందటం అనేది అది మన దురాశ. దేవుడు అలాంటి వాళ్ళకి ఏ సహాయం కూడా చేయరని ఈ వాక్యపూర్వకంగా మనం చేస్తున్నాను. అయితే రెండో వాడు ఏమంటున్నాడు, రెండవ దొంగ ఉన్నటువంటి సిలువ వేయబడినటువంటి అతనేం మాట్లాడుతున్నాడంటే,
ఏమయ్యా మన ఇద్దరం దొంగలము, మనం మోసగాళ్ళము, మనం దోచుకున్నాము, దారి దోపిడీలు చేశాము, దురాఘాతాలు చేశాము, మారణఖండాల్లో పాల్గొన్నాము, కాబట్టి మనం సమాజానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం కాబట్టి ఈ శిక్ష మన ఇద్దరికి సమంజసమే. కానీ ఈ ప్రభువారు ఏం చేశారు? ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన చేసింది ఏమిటి అంటే కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అవిటివారికి, కుంటివారికి, గుడ్డివారికి చేయగలిగిన సహాయం చేశారు. సమాజంలో ఉన్నటువంటి దురాగతాలను మొత్తాన్ని ఆయన ఎండగడుతూ వాటిని సమాజంలో నుంచి తొలగించాలని, అట్టి వాటిని మీ హృదయంలో ఉంచుకోవద్దని ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. అది ఆయన చేసిన మంచి. కాబట్టి నువ్వేం కోరుకుంటున్నావంటే మనం దుర్మార్గులంగానే ఉండి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నావు అని నువ్వు అడుగుతున్నావు. దేవుని ప్రభువారిని సహాయం చేయమని. ప్రభువారు అది మనకు మంచిది కాదు. మనం దోషులుగా, దొంగలుగా ఉండి దేవుని సహాయాన్ని కోరటం అనేది ప్రభువారు అట్లా చేయరు. కాబట్టి అది మంచిది కాదు మనకి. మనిద్దరం మోసగాళ్ళం, మనకి శిక్ష న్యాయమే. కానీ ప్రభువారు ఏం చేయలేదు. ఆయనకి ఇది సమంజసమైన శిక్ష కాదు, ఆయన శిక్షకు అర్హుడు కాదు. శిక్ష ఆయన మీద ఏ శిక్షను విధించడానికి ఎవరికి అధికారం లేదు, ఆయన చేసిన నేరము లేదు. కాబట్టి ఆయన రెండో దొంగ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించాడు. తనలో ఉన్న తప్పును తెలుసుకున్నాడు, దొంగలమని ఒప్పుకున్నాడు ప్రభువారు ముందే. ప్రభువారు ఔన్నత్యాన్ని గుర్తించి అయ్యా యేసయ్యా మాకు ఈ శిక్ష సమంజసమే, న్యాయమే. కానీ నీవు ఏ నేరము చేయలేదు, నీవు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నావు. అయ్యా నీకు ఒక రాజ్యం ఉందని తెలుసు, ఆ రాజ్యంతో నువ్వు వస్తావని తెలుసు, ఇక్కడ రాజ్యాన్ని స్థాపిస్తావని తెలుసు. అయ్యా ఆ రాజ్యంలోనికి నువ్వు వచ్చేటప్పుడు, నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చేటప్పుడు నన్ను కూడా ఒక సభ్యుడిగా పెట్టుకయ్యా, నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకోయ్యా అని ప్రభువారిని అడిగినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. ప్రభువారు వెంటనే ఏమని రిప్లై ఇచ్చారంటే, నేను ఎప్పుడో రాజ్యాన్ని స్థాపిస్తా, ఆ రాజ్యం అనేది జరిగే పనేను, అది నేను ఆ రాజ్యంతో భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాను. అయితే నేను స్థాపించబోయే రాజ్యంలోనికి ఇప్పుడు నేను వెళ్తున్నాను, నేను వచ్చిన రాజ్యంలోనికి వెళ్తున్నాను, ఆ రాజ్యంలోనికి నిన్ను కూడా నాతో పాటే ఇప్పుడే తీసుకెళ్ళబోతున్నాను అని ప్రభువారు ఏమంటున్నారు స్వయంగా, నేడు నీవు నాతో కూడా పరదైష్యులో ఉండు అని నీతో చెప్పుచున్నాను. పరదైష్యు అనగా పరిశుద్ధులు ఉండేటటువంటి ప్రదేశము, ప్రాంతము. పరిశుద్ధులు ఉండే ప్రదేశము తరువాత అక్కడి నుంచి పరిశుద్ధుల్ని ఎక్కడికి తీసుకుంటారు అంటే పరలోక రాజ్యంలోనికి ఎంటర్ చేస్తారు పరిశుద్ధుల్ని తీర్పు అయిన తర్వాత. అప్పటిదాకా పరిశుద్ధులు ఉండే ప్రాంతంలోనే ఉంటారు. తర్వాత పరలోక రాజ్యంలోనికి వాళ్ళని తీసుకుంటారు. తీర్పు ఇచ్చేంతవరకు తీర్పు జరగల. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించుకొని, ఒకటి మొదటి దొంగను లాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనలో దోషాలు, తప్పులు ఉంచుకొని ప్రభువారి సహాయాన్ని మనం కోరకూడదు. అది జరగని పని, ప్రభువారు సహాయం చేయరు. రెండవ దొంగ ఏమన్నాడంటే, అయ్యా మనలో మేము దొంగలమే అని ఒప్పుకున్నాడు. తన తప్పు తాను ఒప్పుకున్నాడు. ప్రభువారు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించాడు. మూడవదిగా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగాడు. అంటే ఆయనలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. తను ప్రభువారి దగ్గర గోజాడుకున్నాడు. అందువలన ప్రభువారు ఏమన్నాడు అంటే, నీవు కూడా నాతో పాటు ఇప్పుడు పరదేశంలోనికి వస్తున్నావు అని చెప్పి ఆయన్ని కూడా పరదేశంలోనికి తీసుకెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ వర్తమానంలో ఉన్న సందేశం ఏమిటంటే, మనం విశ్వాసులం కావచ్చు, అవిశ్వాసులం కావచ్చు, పరిపూర్ణమైన విశ్వాసులం కావచ్చు, పరిశుద్ధులం కావచ్చు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారం కావచ్చు, ప్రవక్తలం కావచ్చు, అపోస్తలులం కావచ్చు, ఎవరమైనా కావచ్చు. కానీ ముందు మనం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి తప్పులను మనం ఒప్పుకోవాలి. రెండవదిగా అప్పుడు ప్రభువారిని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభువారు తప్పనిసరిగా సహాయం చేస్తారు. అంతేగాని మనలో ఉన్నది మనలో పెట్టుకొని ప్రభువారి సహాయాన్ని పొందటం అనేది అది జరగని పని. కాబట్టి మొదటి దొంగలాగా కాకుండా మనం రెండవ దొంగ అడిగినట్లుగా మనలో ఉన్నటువంటి తప్పులను మనం ఒప్పుకొని ప్రభువారిని గొప్పదనాన్ని గుర్తించి అప్పుడు ప్రార్థిస్తే మనం ఏవైనా పొందగలుగుతాం. అది మారు మనసుకు తగిన ఫలాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి మనకు ముందు మన తప్పులను ఒప్పుకోవాలి. అప్పుడు ఎదురువారి ప్రభువారిని యొక్క ఔన్నత్యాన్ని కీర్తించాలి. తర్వాత మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని పొందగలుగుతామని మనం చేస్తూ ముగిస్తూ ఉన్న ఈ శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమంలో ఈ సందేశంలో ఉన్న విషయం ఏమిటంటే, ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మన తప్పులు మనం తెలుసుకోవాలి, మారు మనసు రావాలి, అప్పుడు ప్రార్థించాలి, ప్రభువారి కృపను పొందగలుగుతామని మనం చేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఉంటాను.